శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనము దుర్యోధనుడి అహంకారమా లేక పాండవుల ధర్మమా వీటి గురించి తెలుసుకుందాము. బహుళ సైన్యముతో కూడిన అహంకారానికి ధర్మబలంతో కూడిన సత్యం ఎలా సమాధానం చెప్పిందో తెలుసుకుందాము. భగవద్గీతలోని ప్రతి శ్లోకం మన జీవితానికి మార్గదర్శకం. 1వ అధ్యాయము 10వ శ్లోకము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ద్విధమేతేషాం బలం భీమాభిరక్షితం. అంటే మన సైన్యం భీష్మునిచే రక్షించబడుతూ అపరిమితమైనది, వారి సైన్యం భీమునిచే రక్షించబడుతూ పరిమితమైనది అని దుర్యోధనుడు అంటున్నాడు. ఇది కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు, ఇది మన జీవితంలో చేసే అంచనాల గురించి కూడా మాట్లాడుతుంది. ఆత్మవిశ్వాసం వైఫల్యానికి దారి తీస్తుంది. ఇది ఎలాగో చూద్దాము. మనం కూడా తరచుగా మన బలం అతిగా అంచనా వేసి పరిస్థితుల్ని తక్కువగా అంచనా వేస్తాం. ఇది చాలా మందిలో జరుగుతూనే ఉంటుంది. ఇది మన వైఫల్యానికి దారి తీస్తుంది. బాహ్య బలం కాదు, అంతర్గత ధైర్యం ముఖ్యం అంటున్నారు శ్రీకృష్ణుల వారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఉన్నదే పాండవుల బలం. అంటే మనకు అంతర్గత ధైర్యము, ధర్మబద్ధత, దైవ అనుగ్రహమే నిజమైన బలం. అహంకారపు మాయ ఎలా ఉంటుందో చెప్తున్నారు. దుర్యోధనుడు గర్వంతో మాట్లాడినా అతనిలో భయం ఉంది. అహంకారం చివరికి నాశనానికే దారి తీస్తుంది. ధర్మం ఉన్న చోట దేవుడు ఉన్నాడు. సంఖ్యా బలం కాదు, ధర్మం ఉన్న చోటే గెలుపు ఉంటుంది. ఇది మన జీవితానికి గొప్ప సందేశం లాంటిది. నాయకత్వంలో నిజాయితీ ముఖ్యం. మంచి నాయకుడు అనేవాడు వాస్తవాలను అర్థం చేసుకొని ప్రామాణికంగా ముందుకు నడిపించగలుగుతాడు. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ వారు మనకు ఎలా ఉండాలి, నాయకత్వం అంటే ఎలా ఉండాలి, ధర్మం ఎలా ఉంటుంది, ధర్మంగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, అహంకారం అనేది విడిచిపెట్టాలి, బాహ్య బలం కాదు అంతర్గత ధైర్యం అనేది ముఖ్యము అనే బోధిస్తున్నారు. ఇలాగే మనం ప్రతి శ్లోకాన్ని జీవిత పాఠంగా మార్చుకుందాము. ధర్మమే గెలుస్తుంది, బలం కాదు. జీవితంలో ధర్మాన్ని ఎంచుకుంటే దైవ సహాయం మీ వెంటే ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో వివరణ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా యూట్యూబ్ అన్నది ఇంకొంతమందికి ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.